విశాఖలోని బైజూస్ సంస్థలపై ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాలు దాడులకు పాల్పడ్డాయి. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు స్కామ్ చేశారని ఆరోపించారు. దేశంలో బైజూస్ 9,200 కోట్ల మనీ లాండరింగ్ చేసి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలతో మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంది. ఏదైతే ముఖ్యంగా బైజూస్ విద్యా సంస్థలపై భౌతిక దాడులకు పాల్పడుతుంది. అసలు ఈ బైజూస్ సంస్థలపై వీళ్ళందరూ ఎందుకు ఆందోళన సాగిస్తున్నారనే అంశంపై మరింత సమాచారం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎందుకని ఈరోజు మీరు ఆందోళన దిగారు? భౌతిక దాడులకు గల కారణం ఏంటి? మేము భౌతిక దాడులు చేయలేదండి. భౌతిక దాడులు అంటే మనిషి మీద, ఓన్లీ సంస్థల మీద దాడులు చేశాము. బైజూస్ సంస్థల చరిత్రకు పోతే గతంలో 9,200 కోట్ల మనీ లాండరింగ్ కేసులు ఉన్నటువంటి సంస్థతోటి రాష్ట్ర ప్రభుత్వ సంబంధించి ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని అబద్ధ ప్రచారాలు చేసి ఈరోజు విద్యను ప్రైవేటీకరంగా చేస్తూ ఉన్నాడు. ఒకవైపు ఆవగించేంత సంక్షేమ పథకాలు ఇచ్చి మరోవైపు తాటగింజ. ఏమంటే గల్లీలో ఈ రాష్ట్రంలో, దేశంలోని ట్యూషన్ సెంటర్లు ఉన్నాయి. చదువుకునే వాళ్ళు పట్టభద్రులు పిల్లలు ట్యూషన్ చెప్తా ఉన్నారు. ఈరోజు బైజూస్ సంస్థ నిన్నాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పింది. బైజూస్ సంస్థలో చేరిన ఉద్యోగులు కూడా మేము అడుగుతున్నాం, వాళ్ళు కూడా బైజూస్ సంస్థలో ట్యూషన్ నేర్చుకొని వచ్చారా? ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ట్యాబులు పంపిణీ పేరుతో ఏడాదికి 350 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు. కానీ కొంత మొత్తం పెంచుతూ ఉన్నారు. దాని ప్రచార బాటాలు చేసి మిగతా సొమ్ముని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు జోబు ఖాతాలో వేసుకోవడం పెద్ద అవినీతి జరుగుతూ ఉంది. దీనిపై ఏఐఎఫ్గా, ఏఎస్ఎఫ్ గతంలో అనేక మార్లు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ఒక సైకోపాలన చేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మేము ఏదైతే బైజూస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఒప్పందం తక్షణమే రద్దు చేయాలి. బైజూస్ సంస్థలు అన్నింటినీ ఎక్కడికక్కడ మూసివేయాలి. ఈ రోజు ప్రతి దాడులు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యాప్తాలు అవుతా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి, మినిస్టర్లకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. బైజూస్ సంస్థ ఒక ఒప్పందం క్యాన్సిల్ చేయండి. మీరు ఏదైతే అవినీతి చేశారో ఆ సొమ్ముని ఖచ్చితంగా బయట శ్వేతపత్రం పెట్టండి, లేదంటే మేమే కక్కించవద్దు. భవిష్యత్తులో తల్లిదండ్రులు కానీ విద్యార్థులు తీసుకొచ్చి బైజూస్ సంస్థలు కానీ ముఖ్యమంత్రిని కూడా అడ్డుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఏఐవైఎఫ్గా రాష్ట్ర ముఖ్యమంత్రి, మినిస్టర్లు హెచ్చరిస్తా ఉన్నాము. అన్న మీరు చెప్పండి, ఈరోజు ఇటువంటి సంస్థల మీద దాడులు చేయడం ఎంతవరకు ఆందోళన చేయొచ్చు, లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఆందోళన చేయొచ్చు, కానీ ఈ సంస్థల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? గతంలో అనేక మార్లు వినతి రూపంలో, నార్మల్ చిన్న మీరు అన్నట్టుగా ధర్నాల రూపంలో కూడా మేము ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్గా వాళ్ళకి ప్రభుత్వానికి బైజూస్ యాజమాన్యాన్ని కూడా మేము తెలియపరిచాము. వారిని సరే మమ్మల్ని ఏం చేస్తారులే, మాకు జగన్మోహన్ రెడ్డి అండ ఉందని చెప్పేసి బైజూస్ వాళ్ళు చెలరాగడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను రాబోయే ఎలక్షన్లో కూడా 170-170 సీట్లు కొడతాను, నన్ను ఎవడ ఏం చేయలేడు, నేను నెక్స్ట్ వస్తానని చెప్పేసి నన్ను ఎవడ ఆపలేదు ఉద్దేశంతో అతను కూడా మా విన్నపాన్ని పట్టించుకోకుండా 3,500 కోట్లకి ఈ ట్యాబులో విద్యార్థులు పంపించండి, దీంతో ఒప్పందం చేసుకొని అవన్నీ నాసిరాకం ట్యాబులు. అలాగే ఈ ట్యాబుల వల్ల విద్యార్థులు సబ్జెక్ట్ అందట్లేదని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సలహాలతో ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్యూషన్ సెంటర్లో ఒక్కో అడ్మిషన్స్కి 15,000 తీసుకుంటా ఉన్నారు, సంవత్సరానికి 60,000 తీసుకుంటా ఉన్నారు. దీంట్లో విద్యార్థులు ఏదైతే తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నెలకి 5,000 నుంచి 6,000 ఈఎంఐ రూపంలో. ఇదంతా ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇంకో బిజినెస్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. ఈ బైక్లు, షోరూమ్లు ఎలా ఈఎంఐలు కడతా ఉంటామో ఈ ట్యూషన్ సెంటర్ వచ్చి పిల్లలు కూడా ఈఎంఐల ద్వారా కూడా చెల్లించే పద్ధతి వీళ్ళు తీసుకొచ్చారు. ఎవరైతే తల్లిదండ్రులు ఫీజు కట్టలేదో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి తల్లిదండ్రులు భయభ్రాంతి గురించి పరిస్థితి కనపడుతుంది. ఈ బైజూస్ ఈ సంస్థ మనీ లాండరింగ్ కేసులో దాదాపు 9,500 కోట్లు మనీ లాండరింగ్ కేసులో ఇదిలో ఉంది. ఇటువంటి సంస్థ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఒప్పందం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తుకి మంచి మార్గం చూపిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే బైజూస్ ఒప్పందం రద్దు చేయాలి, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఎలాగే విద్యార్థులు, యువత, ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం రెడీగా ఉన్నారు. ఇది ఒకటేనని మేము మనసులో పెట్టుకొని ఆలోచించి ఈ బైజూస్ ఒప్పందం రద్దు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్గా మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే బైజూస్ విద్యా సంస్థ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని ఇమీడియట్గా రద్దు చేసుకోవాలని చెప్పి కోట్లాది రూపాయల అవినీతి కుంభకోణం పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ రోజున ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆందోళన పెద్ద ఎత్తున సాగిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పని చెప్పి వీళ్ళంతా హెచ్చరించడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. దేశంలో ట్యాంకర్ యూనియన్ల సమ్మెతో ఏర్పడిన పెట్రోల్ కొరత వల్ల